క్షేత్రంలో మనము ఇక్కడికి వచ్చే భక్తులకు కానీ స్థానికులకు కానీ ఒక విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ శ్రీ సాయి ఓంకారేశ్వర క్షేత్రం. ఇది ఎక్కడ ఉంటుందంటే మన యాదగిరిగుట్ట టౌన్ నుంచి మల్లాపురం వెళ్ళే దారిలో ఎత్తైన కొండపైన గుట్టపైన ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీ సాయి ఓంకారేశ్వర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే శ్రీ సౌభాగ్య రిసార్ట్స్ అధినేతలు. శ్రీ సౌభాగ్య రిసార్ట్స్ చైర్మన్ అధినేతలైనటువంటి శ్రీ వేముల వెంకటేశ్వర్లు, వేముల సౌభాగ్య గారు, వారి పేరునే శ్రీ సౌభాగ్య ఇక్కడ సౌభాగ్య రిసార్ట్స్ ఏర్పాటు చేశారు. రిసార్ట్స్ ఏర్పాటు చేసిన సందర్భంలోనే ఇక్కడ శ్రీ సాయి క్షేత్రాన్ని కట్టాలని వారు నిర్ణయం చేసుకుని అద్భుతమైనటువంటి శ్రీ సాయి ఓంకారేశ్వర క్షేత్రాన్ని వారు నిర్మించారు. ఈ రోజున ఆ క్షేత్రంలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక భావాలతోని భక్తులు నిత్యం దర్శిస్తూ స్వామివారిని దర్శించుకుంటూ వారి కృపకు పాత్రలు అవుతున్నారు. ఈ క్షేత్రంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో ఒక ప్రత్యేకత కూడా ఉంది. అయితే ఈ క్షేత్రం 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ వసంతంలోకి అడుగుడబోతుంది. 7 వసంతాలకు సంబంధించి కూడా 7 వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా ఆధ్యాత్మికత విలసిల్లే విధంగా ఈ 7 వార్షికోత్సవాలను అద్భుతంగా నిర్వహించారు. వార్షికోత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్నదానము, తర్వాత ప్రత్యేకమైనటువంటి పూజలు, భక్తులకు అన్నప్రసాద వితరణ, ఇలా అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. 8వ వసంతంలో కూడా 8వ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి మరి ఫౌండర్ ట్రస్టీలైనటువంటి మేనేజింగ్ ట్రస్టీలైనటువంటి శ్రీ వేముల వెంకటేశ్వర్లు గారు, వేముల సౌభాగ్య గారు ఇప్పటికే సిద్ధమయ్యారు. ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ నెల 29వ తేదీ రాత్రి నుంచి మొదలుకొని 30వ తేదీ పూర్తిగా మొత్తం 30వ తేదీన ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వారితో అసలు ఈ శ్రీ సాయి ఓంకారేశ్వర క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏంటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈ వార్షికోత్సవానికి సంబంధించినటువంటి వివరాలు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం వెంకటేశ్వర్లు గారు. మేడం నమస్కారం. ఇప్పుడు 8వ వసంతంలోకి అడిగింది శ్రీ సాయి ఓంకారేశ్వర క్షేత్రం. 7 వసంతాలు 7 వార్షికోత్సవాలు కూడా అత్యంత వైభవంగా చేశారు. ఏంటి ఈసారి ప్రత్యేకత ఏంటి? ఏం చేయబోతున్నారు ఈసారి? సార్ మీరు చెప్పండి, ఏం చేయబోతున్నారు ఈ వార్షికోత్సవానికి? లక్ష పుష్ప మార్నింగ్ వచ్చేసి ఉదయాన్నే వచ్చేసి 6 గంటలకి అభిషేకాలు, అలంకరణలు, తర్వాత లక్ష పుష్పార్చనలు, దాని తర్వాత భజనలు, ఇంకా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా బాగా గ్రాండ్గా నడుస్తుంటాయి. హైదరాబాద్ నుంచి, యాదగిరిగుట్ట నుంచి భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. చాలా ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఈ సంవత్సరం కొంచెం ప్రత్యేకంగా బాగా ఎక్కువ చేయాలనుకుంటున్నాము. అట్లా అన్నదానం ఉంటుంది మధ్యాహ్నం పూట. మినిమం వచ్చేసి భక్తులు ఇక్కడి నుంచి వస్తారా, వేరే ప్రాంతం నుంచి కూడా వస్తారా? వేరే ప్రాంతం నుంచి వస్తారు. మేడం ఎట్లా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు కదా, ఎట్లా అంటే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఎట్లా ఉంటాయి? ఆధ్యాత్మిక పరంగానే అంటే లోకల్ వాళ్ళే వస్తారా, బయట వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉందా? బయట వాళ్ళు కూడా వస్తారు. చిన్న పిల్లలతోటి భరతనాట్యం, కూచిపూడి అన్ని 29వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచే స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ నుంచి కూడా పిల్లలు వచ్చి డ్యాన్స్ చేస్తారు. రాత్రి 8:30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఉంటాయి. మ్యూజిక్, సత్సంగం కూడా ఒక మంచి పూజారి గారు సత్సంగం కూడా చేస్తారు. అంటే ఆధ్యాత్మిక ఉపన్యాసం బాబా గారి యొక్క తత్వాన్ని, వారు ఇచ్చినటువంటి సందేశాన్ని భక్తులకు చెప్తారు. నైట్ 9 వరకు ఉంటుంది. ఇక 30వ తేదీ మార్నింగ్ అభిషేకాలు, లక్ష పుష్పార్చన, భజనలు, మధ్యాహ్నం అన్న వితరణ, సాయంత్రం మళ్ళీ పల్లకీ సేవ, కోలాటాలు, నైట్ సేజ్ హారతి తోటి ఇది అవుతుంది. ఈ వార్షికోత్సవానికి వచ్చే భక్తులకు కానీ లేదా ఈ క్షేత్రానికి వచ్చే భక్తులకు కానీ ముఖ్యంగా మీరు అంటే ఎటువంటి సదుపాయాలు కల్పించే అవకాశం చేస్తున్నారు? ఏమన్నా అంటే ప్రత్యేకంగా ఇక్కడే ఉండాలనుకుంటే ఏమైనా సదుపాయాలు ఉన్నాయా? సౌభాగ్య రిసార్ట్స్ లోనే రూమ్స్ అరేంజ్ చేస్తున్నాము. వాడికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇస్తున్నాము. అంటే స్థానిక భక్తులు అంటే వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని పాల్గొని వెళ్ళిపోతారు. కొద్దిగా దూర ప్రాంత భక్తులకు ఏమైనా సౌకర్యం మీ తరఫున? మా తరఫున మొత్తం ఉండటానికి భోజన సౌకర్యం మొత్తం ఇస్తాం. వెళ్ళడానికి, ఉండటానికి, అంటే వెళ్ళి రావడానికి ట్రాన్స్పోర్ట్ కూడా అరేంజ్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ కూడా అరేంజ్ చేస్తాం. వచ్చే భక్తులకి ట్రాన్స్పోర్ట్ కూడా అరేంజ్ చేస్తుంటాం. అంటే ఇప్పుడు గత 7 సంవత్సరాల నుంచి ప్రతిసారి వార్షికోత్సవం చేస్తున్నారు. ఆ వార్షికోత్సవానికి ఈసారి జరిగే వార్షికోత్సవానికి ఏమైనా ప్రత్యేకత ఏమన్నా ఉందా? ప్రత్యేకత అంటే 3 ఇయర్స్ నుంచి కల్చరల్ ప్రోగ్రాంలు ఎక్కువ చేస్తున్నాము. ఈసారి కూడా అలాగే కల్చరల్ సత్సంగం ఒకటి అదనంగా చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈ గుట్టపైకి వస్తే ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అసలు ఇక్కడ ఈ సాయి ఓంకారేశ్వర క్షేత్రాన్ని నిర్మించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది?
అంతా బాబావారు మాతోటి మాకు అవకాశం ఇచ్చారు. లక్ష్మీ నరసింహస్వామి అది ఇక్కడ బాబా స్వామికి ఎదురు కొండ మీద బాబా ఉండాలి, నాకు ఎదురుగా బాబా ఉండాలి అని అనుకున్నారేమో, మాకు అవకాశం ఇచ్చారు. మేము ఇక్కడ ఈ స్థలం తీసుకోవడము, అది బాబా కోసం అని మేము స్థలం ఉంచడం, అది మాకు ఎలా అనిపించిందంటే ఫస్ట్ ప్రతిష్టాపన అయిపోయిన రోజు సాయంత్రం నైట్ సేజ్ హారతి చేసినప్పుడు బాబాకి మంచి వైట్ డ్రెస్ కట్టి సేజ్ హారతి చేస్తుంటే బాబా నవ్వుతూ లక్ష్మీ నరసింహస్వామిని చూస్తున్నట్టు, అంటే కరెక్ట్ గా స్వామికి ఎదురు కొండ మీదే ఉంది కాబట్టి స్వామిని చూస్తున్నట్టు, నేను వచ్చేసాను నీ క్షేత్రం దగ్గరికి, నేను వచ్చేసాను అని చెప్పి నవ్వుతూ స్వామిని పలకరిస్తున్నట్టు మా మనసులో భావాలు వచ్చింది. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. స్వామి లక్ష్మీ నరసింహ స్వామి మాకు ఇలా అవకాశం ఇచ్చాడు బాబాని ఇక్కడ ఉంచడానికి అని చెప్పి మాకు అనిపించింది. ఆ బాబాయ్ ఇక్కడ వెలవడానికి మా కోరికను మీ మనసులో రప్పించి ఆ విధంగా మీకు సంకల్పం చేయించి ఈ విధంగా లక్ష్మీ నరసింహస్వామి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. మాకు అంతకు ముందు 30 సంవత్సరాల్లో లక్ష్మీ నరసింహస్వామి కాడికి మేము వచ్చింది 2 సార్లు, కానీ ఇక్కడ మాకు స్థలం ఇప్పించి మమ్మల్ని అసలు ఇక్కడ స్థలం తీసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది సార్ మీకు? అసలు స్థలం తీసుకోవాలి ఇక్కడ ఇది చేయాలి అంటే ఫస్ట్ స్వామివారి సంకల్పం అంతే, స్వామివారి సంకల్పం అంతే. ఎందుకంటే ఒక ప్లాట్ కొనాలని వచ్చాము, దాని తర్వాత స్వామివారి గొట్ల కొన్నాము, కొనేసి డెవలప్ చేసాము. అది స్వామివారి సంకల్పంలో ఈ అవకాశం బాబా రావాలంటే మన సంకల్పం అయింది. అలాగే స్వామివారు అవకాశం ఫస్ట్ ఇచ్చారు లక్ష్మణ స్వామివారు, తర్వాత బాబావారు అందరికి వచ్చారు. మీరు ఇది తీసుకున్నప్పుడే ఇక్కడ బాబావారి ఆలయం కట్టాలనే నిర్ణయానికి వచ్చారా సార్? అని ప్లేస్ వదిలిపెట్టాము, లేఅవుట్ లోనే వదిలిపెట్టి ముందుగా రిసార్ట్స్ కట్టడం, ముందు రిసార్ట్ కట్టాము, విలాస్ కట్టి తర్వాత బాబావారి టెంపుల్ కట్టాము. ఇప్పటికి ఏప్రిల్ 30 2017 ఏప్రిల్ 30 ప్రతిష్ఠ చేసాము. ఇంకా అప్పటి నుంచి తర్వాత ఒక 3 years నుంచి అన్నదానం చేస్తున్నాం, బాగా అన్నప్రసాదం చేస్తున్నాము. మీరు ప్రతి గురువారం కూడా ఇక్కడ బాబా సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. ఈ అన్నప్రసాద వితరణ కూడా భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు, చాలా తృప్తిగా భోజనం చేస్తున్నారు. ఇట్లా మీరు చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? మీకు వచ్చే ఆనందం ఎట్లా ఉంది? రోజు రోజుకు భక్తులు పెరుగుతున్నారు, మాటల్లో చెప్పలేము. మీ అన్నప్రసాద భోజనం కూడా చాలా బాగుందని చెప్పి అందరూ ప్రశంసిస్తున్నారు. ఎప్పుడన్నా కొంచెం తక్కువ మంది వస్తే అయ్యో ఈసారి తక్కువ వచ్చారే, ఎక్కువ మంది రాలేదు అనే ఇది, అంటే ఆ ఫీలింగ్ కూడా వస్తుంది. అంటే అందరూ వచ్చి ఆనందంగా తింటుంటే మాకు అదే చాలా ఆనందంగా ఉంది. ప్రతి గురువారం ఇది ఒక ఖర్చుతో కూడుకున్న పని అయినా కూడా మీకు ఎక్కడ తగ్గకుండా ప్రతి గురువారం కూడా ఏర్పాటు చేస్తున్నారు. మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రావడం లేదా? అంతా బాబా వారే చూసుకుంటున్నారు. ఇంత చేసినప్పుడు ఇంత పెద్ద టెంపుల్ కట్టగలిగాము. తను రేపుకి ఏ కావాలో తనే చూసుకుంటారు. ఏం చెప్పాలంటే కొంతమంది భక్తులు వస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ 300 to 400 people వస్తున్నారు, అన్నదానం అవుతుంది. చాలా మంది సపోర్ట్ ఇస్తున్నారు, హైదరాబాద్ నుంచి కానీ లోకల్ కానీ. ప్లస్ మేము కూడా ఇవ్వకున్నప్పుడు సపోర్ట్ చేసుకుంటూ చేస్తున్నాం అన్ని. అట్లా ఇక్కడ ఈ క్షేత్రంలో ఈ ఆలయానికి రాగానే గుళ్ళో అడుగు పెట్టగానే బాబా గారిని చూస్తే స్వయంగా బాబా గారు ఎక్కడ ఉన్నారా అన్నంత ఆ కళ, ఆ జీవకళ ఉట్టిపడుతుంది, ఒక ఆధ్యాత్మిక భావం ఉట్టిపడుతుంది. అసలు ఈ విగ్రహాన్ని ఎక్కడ తయారు చేయించారు సార్? అసలు జైపూర్లో ఫస్ట్ పోయామండి, చూసి అక్కడ గోపాల్ అని ఒక తయారు చేసేతను, అతనికి ఆర్డర్ ఇచ్చాము. ఒక 6 months పాటు అతను మంచి ఒక అద్భుతంగా మధ్యలో ఒకసారి వెళ్ళి చూసి వచ్చాము ఎలా చేస్తున్నారని. కానీ చాలా బాగా వచ్చింది. దీనికి ఏంటంటే ప్రసాదరావు గారని, కొడాలి ప్రసాదరావు గారని, ఆయన ఉమాదేవి గారు ప్రసాదరావు గారు వాళ్ళ దంపతులు సహకారం చేశారు. బాబాని అక్కడి నుంచి బాబాకి ఎంత ఖర్చు అయిందో బాబాని ఇక్కడికి గుడికి చేర్చిందాక మొత్తం వాళ్ళే పెట్టుకొని అక్కడ జైపూర్లోనే చేయించాలనే ఆలోచన మీకే వచ్చిందా? ఎవరైనా సలహా ఇచ్చారు? మా ఆర్కిటెక్చర్ సుధాకర్ సింగ్ అని హైదరాబాద్ ఉంటారు. ఈవెన్ తనే ఇప్పుడు ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ స్వర్ణగిరి కూడా ఒక ఆర్కిటెక్చర్ మెయిన్. ఆయన సహకారంతో ఆయన ఫస్ట్ రాయితీ కడదామనుకున్నాము. తర్వాత టైం పడుతుందని చెప్పేసి, ఖర్చు కూర్చోని చెప్పేసి. అవును, మీరు రాత్రితో కూడా నిర్మించాలనే ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. తర్వాత దాన్ని కొద్దిగా విరమించుకున్నట్టు తెలిసింది. అంటే అది కొద్దిగా ఎక్కువ వ్యయ ప్రయాసలతో కూడుకున్నటువంటి పని అనుకొని మీరు ఇది చేసినట్టు. ముఖ్యంగా ఒక ఆలయాన్ని, ఒక క్షేత్రాన్ని నిర్మించడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు, అన్నీ అనుకూలించాలి. సాయిబాబా ఆలయాన్ని మీరు నిర్మించాలనే కోరిక కలిగినప్పటి నుంచి పూర్తయ్యే వరకు
మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? సాఫీగా కొనసాగిందా? ఎప్పుడు డబ్బులు లేకపోయినా ఏ రోజు పని ఆగలేదు. అలాగని ఎవరిని మనం డబ్బులు అడగలేదు, ఎవరిని అడగలేదు. కానీ అవి బాబావారే సమకూర్చుకున్నారు. అది నిజంగా మాకు మెరికల్. మాకు కూడా ఆ సమయానికి అట్లా అంతే కలిసి వచ్చింది. అంతే. ఎక్కడ మీరు ఎప్పుడు ఇబ్బంది పడలేదు? అసలు ఒక్కరోజు ఆలయం ప్రారంభించింది మొదలు పూర్తి అయ్యే వరకు 9 నెలల్లో కట్టేసాం. 9 నెలల్లోనే ఆలయాన్ని 9 నెలల్లోనే రికార్డు స్థాయిలో. అది ఇప్పుడు ఈ సాయి ఓంకారేశ్వర క్షేత్రాన్ని నిర్మించిన తర్వాత అంతకుముందుకు వచ్చే ఇక్కడ రిసార్ట్స్కి వచ్చే వారికి కానీ తర్వాత ఈ కట్టిన తర్వాత ఎట్లా ఉంది స్పందన ఇక్కడికి వచ్చే వాళ్ళ నుంచి, మీకు స్థానికుల నుంచే కానీ భక్తుల నుంచే కానీ? ఫీల్ ఒక డివోషనల్ ప్లేస్లో మనం పిల్గ్రిమేజ్ ప్లేస్ పోయినప్పుడు దే ఆర్ కమింగ్ విత్ ఫర్ స్వామివారి సన్నిధికి వచ్చినప్పుడు, లక్ష్మణ సన్నిధికి వచ్చినప్పుడు పక్కనే బాబావారు గారు ఉన్నారు అని చెప్పి అక్కడి నుంచి కనిపిస్తుంది నైట్ పట్ల బాగా. దానికి వచ్చేసి దే విల్ ఎంజాయ్ బోత్. ఇక్కడ వచ్చేసి చూసుకొని దే ఫీల్ రియలీ హ్యాపీ. చాలా బాగుంది ఇక్కడ, షిరిడి ఫీలింగ్ వస్తుంది. బాబాను చూడగానే మేము షిరిడి వెళ్ళలేకపోయాము, కానీ ఇక్కడ బాబాను చూడగానే మాకు షిరిడి బాబాను చూసినట్టే అనిపిస్తుంది. నేను అందుకే చెప్పాను కదా అండి ఇంతకుముందు, అంటే ఆలయంలోకి రాగానే స్వయంగా బాబా గారు ఎక్కడ ఉన్నారా అన్నంత అద్భుతమైనటువంటి ఒక కళ ఉట్టి పడుతుంది. కాబట్టి వచ్చే భక్తులు కూడా ఆ విధంగా ఫీల్ అవుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరూ అదే అంటారు, షిరిడిలో చూసినట్టే ఉంది మాకు ఇక్కడ అని చెప్పి. అదొకటి బాబా ప్రత్యేకత ఏదంటే సూర్యకిరణాలు డైరెక్ట్. నేను అదే అడుగుదాం అనుకున్నాను మేడం. అసలు ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఒక ఏంటంటే బాబా గారి మీద ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యకిరణాలు పడుతున్నాయి. అది ఎట్లా అవుతుంది అసలు? అంటే మీరు ఏమైనా అనుకుని ప్లాన్ చేసిరా దీన్ని? ఏమన్నా అట్లా పడేటట్టు ప్లాన్ చేయలేదు, అది నిజంగా అదృష్టంగా జరిగింది. ఉత్తరాయణ కాలంలో డైరెక్ట్ బాబా పాదాల మీద, నందీశ్వరుడి మీద నుంచి పాదాలు, ఫేసు అన్ని పడుతుంది. దక్షిణాయన కాలంలో కిటికీలో నుంచి బాబా మీద మొత్తం వస్తుంది. అది మాకు తెలియని కూడా తెలియదు, తెలియకుండానే అట్లా ఉత్తరాయణ కాలంలో ఒక రకంగా, దక్షిణాయన కాలంలో ఒక రకంగా బాబా మీద డైరెక్ట్ పడుతుంది. అంటే మీరు ఇది ఫస్ట్ టైం మీరు అనుకోలేదు ఈ విధంగా సూర్యకిరణాలు ఈ విధంగా బాబా మీద పడేటట్టు నిర్మించాలనే ఆలోచన మీరు ఏం లేదు? మీరు సహజంగా మామూలుగా కట్టేసుకురు. మరి ఈ విషయాన్ని మీరు ఎప్పుడు గుర్తించారు? అభిషేకాలు చేసేటప్పుడు గుర్తించాం. అభిషేకం చేసేటప్పుడు డైరెక్ట్ మార్నింగ్ సూర్యకిరణాలు పడటం గమనించాం. అంటే ఇది ఒక ప్రత్యేకమైన చెప్పుకోవచ్చు. దీని గురించి అర్చకులు కానీ ఆధ్యాత్మికవేత్తలు కానీ ఇదేమన్నా ప్రత్యేకమైన విశేషమైన ఏమన్నా చెప్తున్నారా? మీకు ఎప్పుడైనా చెప్పారు? సూర్యకిరణాలు పడితే చాలా మహిమ ఉంటుంది బాబాకి. ఎక్కడైనా సూర్యకిరణాలు పడ్డాయి అంటే ఆ స్వామికి మహిమ చాలా ఎక్కువ ఉంటుంది, పవర్ ఉంటుంది అని చెప్పి అందరూ చెప్తారు. మేము అదే అనుభవించాము, ఆ మహిమను మేము అనుభవించాం. బాబా గుడి కట్టక ముందు మేము ఎలా ఉన్నాము, కట్టిన తర్వాత ఈ 7-8 ఏళ్లలో మేము ఎంత డెవలప్ అయ్యాము మాకు బాగా చాలా. ముఖ్యంగా మీరు మొదటి నుంచి బాబావారి భక్తులేనా, లేకుంటే మధ్యలో తర్వాత మీకు ఏమన్నా బాబా గారు వారి వైపు అంటే వారి మీద భక్తి మళ్ళీందా? మొదటి నుంచి మీరు భక్తులా? మేము మొదట్లో అంటే ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి. తర్వాత 2000 నుంచి మా ఫ్రెండ్స్ ఎక్కువ బాబా భజనలు చేసేవాళ్ళు. భజనలకి వెళ్తూ బాగా అంటే ఇష్టంగా భజనలకి వెళ్ళేదాన్ని, చేసేదాన్ని. అట్లా షిరిడీలో 9 years వాళ్ళు భజనలు పెడితే 9 years వెళ్ళి అక్కడ భజనలు కూడా చేసాం. స్వామి ముందే అక్కడ వాళ్ళు 1 week పెట్టేవాళ్ళు, 1 week అక్కడ ఉండి భజనలు చేసేవాళ్ళం. షిరిడీకి చేసేవాళ్ళమే. ఇంకా తర్వాత వచ్చిన తర్వాత బాబా ఇంకా ఇట్లా మాకు అవకాశం ఇచ్చిన అట్లా ఆ విధంగా మీరు బాబా భక్తులుగా మారిపోయారు. అంతే. అంటే చాలా మంది దంపతులు చూసినట్టయితే ఇద్దరు దంపతుల ఆలోచనలు అభిప్రాయాలు సేమ్ ఉంటేనే ఒక ప్రాజెక్ట్ అనేది, ఒక వ్యవహారం అనేది ముందుకు సాగుతుంది. మీరిద్దరు కూడా ఆధ్యాత్మికంగా చాలా దగ్గర ఆలోచనలతోని మీరు ఒకరి ఆలోచన ఒకరు కలిసిపోయినట్టుగా అనిపిస్తారు. ఇద్దరు కూడా బాబా భక్తులేనా? ఇద్దరు చేస్తాం. అంటే ఏనాడు కూడా ఏదైనా కార్యక్రమం చేద్దామంటే మీ మధ్య విభేదాలు వచ్చినా అసలు అంటే మీరు ఒక అభిప్రాయం సార్ ఒక అభిప్రాయం చెప్పడం అట్లా ఎప్పుడు లేదు? ఏ విషయంలోనైనా ఇలాంటి కార్యక్రమాలు అసలు రావు. నేను ఇది చేద్దామంటే సరే అంటారు, తన చేస్తానంటే ఓకే అంటారు. చాలా అరుదు దంపతుల మధ్య అభిప్రాయాలు సేమ్ కలవడం అనేది చాలా అరుదు. ఒకరు ఒక అభిప్రాయం అంటే ఇది ఎందుకు లేండి ఇంకో రకంగా చేద్దామని ఒకరు అంటారు. కానీ మీరిద్దరు అదృష్టవంతులనే చెప్పాలి ఒక విధంగా. ఈ విధంగా బాబావారిని మీరు కొలవడం, బాబావారి సన్నిధిలో మీరు విధంగా ముందుకెళ్ళడం. సార్, ప్రధానంగా మీరు చాలా ప్రతిష్టాత్మకంగా సౌభాగ్య రిసార్ట్స్ మీరు నిర్మించడం జరిగింది. అంటే ఈ రిసార్ట్స్కు మీ సతీమణి పేరునే పెట్టాలని మీరు ఎందుకు అనుకున్నారు? అంటే ప్రత్యేకంగా చాలామంది దేవుళ్ళ పేరు ఇంకేవో రకరకాల పేర్లు పెడుతుంటారు. సౌభాగ్య రిసార్ట్స్ అని ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? అయినా కూడా సౌభాగ్య రిసార్ట్స్ ఆ పేరుతో కూడా బాగా క్లిక్ అయింది. దీని మీద మీరు ఎట్లా స్పందిస్తారు?
అంటే ఫస్ట్ నుంచి కూడా మా పేరు మా మేడం అంటే ఇదే పేరు పెట్టాలని చెప్పేసి మన శ్రీ సౌభాగ్య విల్లాస్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాక్చువల్గా. ఇట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, క్లోజ్ హెల్డ్ కంపెనీ, బోత్ ఆర్ డైరెక్టర్స్. మేము ఇద్దరం డైరెక్టర్ దాంట్లో. అలా పెట్టేసి ఆ పేరు మీద సౌభాగ్య విలాస్ రిసార్ట్స్ కాబట్టి సౌభాగ్య రిసార్ట్స్ పేరు పెడదామని చెప్పేసి ఫస్ట్ సౌభాగ్య హిల్స్ అనుకున్నాం మామూలుగా. తర్వాత అది కాకుండా రిసార్ట్స్గా మార్చేసి ఒక 3 స్టార్ ప్రాపర్టీ తయారు చేసాం. అట్లా అది కాక స్వామివారి వచ్చిన తర్వాత అది 3 స్టార్ ప్రాపర్టీ అయిపోయింది. అంతకుముందు చిన్నగా ఉండదు కానీ చిన్నగా ఉండదు. ఇప్పుడు ఇందులో కల్పిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి వసతులు కానీ సౌకర్యాలు కానీ ఏమున్నాయి సార్ ఇందులో? ఇక్కడ 30 రూమ్స్ ఉన్నాయి 3 స్టార్ ప్రాపర్టీ. మొత్తాన్ని ఆల్ ఏసీ రూమ్స్, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, 24 hours రెస్టారెంట్ ఉంటుంది, మళ్ళీ ఇండోర్ గేమ్స్ ఉంటాయి, బాంకెట్ హాల్స్ ఉన్నాయి, మ్యారేజ్ అవుతుంటాయి, ఇలాగన్నీ కూడా ఆల్ ఫెసిలిటీస్. ఇక్కడ చిన్న ఫంక్షన్ నుంచి పెద్ద ఫంక్షన్ చేసుకునే వరకు కూడా సౌకర్యాలు అన్నీ అంతే. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేసినట్టు. అదేవిధంగా పిల్లలు ఫ్యామిలీస్తో వచ్చే వరకు పిల్లలు కాస్త సేదీరాలు ఆడుకోవాలంటే వాళ్ళకి కూడా సంబంధించి ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. ఇంకోటి మెయిన్ అంటే దిస్ హిల్ టాప్ రిసార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామివారి కానీ ఈవెన్ హిల్ టాప్ రిసార్ట్ ఇట్స్ వెరీ అడిసెన్స్ టు ది స్వామివారి మెయిన్ అంతే కదా. ఒక అక్కడ పైకి వచ్చిన వాళ్ళకి ఇది ఒక మంచి విజిబుల్ బాగుంటుంది. అందువల్ల ఏంటంటే అలా విధంగా కూడా ఇంకోటి ఏంటంటే మనం టెంపుల్ సిటీ పక్కనే ఉండడం అడ్వాంటేజ్. అట్లా ముఖ్యంగా చాలా మందికి దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా యాదగిరిగుట్టకు వస్తున్నారంటే ఖచ్చితంగా సౌభాగ్య రిసార్ట్స్ ఉంటుంది, వెళ్ళాలి, అక్కడ ఏ ఫంక్షన్ చేసుకున్నా కూడా సక్సెస్ అవుతుంది, ఫంక్షన్స్ చేసుకోవడానికి అన్ని అనుకూలమైన వాతావరణం ఉంది అనేది. పెళ్లి చేసుకున్న వాళ్ళు దే హ్యాపీ, వాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లలు పడితే పిల్లల బర్త్డే కూడా బాగా చేసుకున్నారు. అవును అవును అట్లాగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు చాలా మంది యాదగిరిగుట్ట వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సౌభాగ్య రిసార్ట్స్లో మంచి వసతులు ఉంటాయి, ఇక్కడికి వెళ్తే ఆహ్లాదకర వాతావరణంలో సేద తీరొచ్చు అనే ఒక ఆలోచన ఉంది. ఇక్కడికి వచ్చేవారికి ముఖ్యంగా అంటే ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా సరిపోయిన ఫెసిలిటీస్ ఉన్నాయి అంటారు. అంటే ఇక్కడ మా అబ్బాయి పెళ్లి కూడా ఇక్కడ చేశాను. అంతేనా? 2000 మంది తోటి, 2000 మంది. చిన్న కార్యక్రమం నుంచి పెద్ద కార్యక్రమం వరకు ఏది చేసినా కూడా సరిపోయిన ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏసీ హాల్, ఓపెన్ ఫంక్షన్ హాల్, ఓపెన్ లాంచ్ ఇవన్నీ కూడా. ఇంకా ఈ సౌభాగ్య రిసార్ట్స్ ఈ వెంచర్ని ఇంకా మీరు పెద్ద ఎత్తున మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా వైడ్గా నిలవడానికి ఇంకా మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? అవి చేస్తున్నాము, కొంచెం టైం పడుతుంది. ఇంకా అనదర్ 20 రూమ్స్ పెంచుతామని చూస్తున్నాము. అది కొంచెం జస్ట్ అనదర్ 6 months ప్లానింగ్. ఎందుకంటే యాదగిరిగుట్ట క్షేత్రము ఈ రోజున పునర్నిర్మాణం జరిగిన తర్వాత ప్రపంచ స్థాయిలో కూడా ఈ క్షేత్రం వైభవం అనేది పెరిగిపోయింది. దాంతోపాటు భక్తులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఆ స్థాయిలో కూడా మీలాంటి వారు ఇటువంటి రిసార్ట్స్ కట్టి ఇక్కడికి వచ్చే యాత్రికులకు భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తే భక్తులు కూడా కొద్దిగా 2-3 రోజులు సేద తీరే అవకాశం ఉంటుంది. ఆ స్థాయిలో మీరు ముందు ఇంకా చేసే ఆలోచన మీకుందా? ఇంకోటి ఏంటంటే గేమ్స్ ఎక్కువ పెడదామని, క్రికెట్, అడ్వెంచర్ గేమ్స్ పెడుతున్నాం, కొన్ని అడ్వెంచర్ పెడుతున్నాము. ప్లస్ మనకి యాదగిరిగుట్టకు వస్తే ఒక మంచి అకామిడేషన్ ఉందంటే ఒక సౌభాగ్య రిసార్ట్ గుర్తొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం కింద చూసాం కదా, ఎక్కడ కూడా మామూలు రూమ్స్ ఒక హిల్ టాప్ మీద స్వామివారి పక్కన మంచి ఆహ్లాదకర వాతావరణం ఉన్నట్టు. మీకున్న రిసార్ట్స్ కు అదే ప్రత్యేకత, ఎందుకంటే ఒక హిల్ టాప్ మీద ఒక గుట్ట పైన ఉండడం అనేది అది ఒక ప్రత్యేక ఆకర్షణ మీకు. అది కాబట్టి దీన్ని మీరు ఇంకా ఏ విధంగా మలుచుకుంటే ఇంకా బాగుంటుందని మీరు ఆలోచన చేస్తున్నారు? ఇంకా వెరైటీగా రూమ్స్, పల్లె వాతావరణం రూమ్స్ వేయాలని ప్లానింగ్ జరుగుతుంది. అది కొంచెం డిఫరెంట్ మన దగ్గర షూటింగ్స్ కూడా అవుతుంటాయి. మామూలుగా సినిమా షూటింగ్ కూడా అవుతుంటాయి. చాలా మంది సినిమా వాళ్ళు కూడా ఇక్కడనే బస చేస్తుంటారని కూడా తెలిసింది. ఈవెన్ ఒక పొలిటికల్ ఎవరు వచ్చినా కూడా మన దగ్గరికి వస్తుంటారు. ఎందుకంటే ఇసే యాదగిరిగుట్టలో విఐపి విలాస్ తర్వాత మందే ఉంది, మిగతావన్నీ మామూలు లాడ్జ్ చేస్తే కానీ మందే ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా మన పబ్లిక్ ఇవ్వకపోయినా కూడా దే యూస్ టు కమ్ హియర్, అట్లా వస్తుంటారు. ఇప్పుడు ఎందుకంటే దేవస్థానం వాళ్ళే అన్ని సౌకర్యాలు కల్పించలేరు, వాళ్ళు కల్పించినా కూడా ఇంకా అవసరం పడతాయి జనాలకు. ప్రైవేట్గా కూడా వసతులు అవసరం. అందులోనే మీకున్న ప్రత్యేకత ఏంటంటే హిల్ టాప్ మీద ఒక గుట్ట పైన మంచి ఆహ్లాదకర వాతావరణంలో ఉండడం. దీంతో పాటు ఇక్కడ మీరు శ్రీ సాయి ఓంకారేశ్వర క్షేత్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా మంచి ప్రాచుర్యం కూడా వచ్చినట్టుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళు భక్తులు కానీ స్థానికులు కానీ యాత్రికులకు కానీ ఇక్కడ ఈ క్షేత్రంలో ఇంకా మీరు ప్రతినిత్యం ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి? ప్రతినిత్యం అంటే దానికి లిఫ్ట్ పెడుతున్నారు. ఇప్పుడు కొంతమంది సీనియర్ సిటిజన్స్ వస్తున్నారు, వాళ్ళు పైకి ఎక్కలేకపోతున్నారు. 30 feet హైట్ ఉంది కాబట్టి అక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ అంతా రెడీ చేసాం, అది ఒకటి రెడీ చేస్తున్నాం. ఇంకా పైకి పోతే పైన సపరేట్గా అన్నదానానికి కట్టించాము, ప్లస్ అక్కడ కిచెన్ కూడా రెడీ చేసాము. ఇంకా అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఒకటి లోకల్ గుహ ఒకటి ఉంది, అక్కడ స్వామివారి
చరిత్ర మొత్తం వచ్చేసి స్వామివారి సాయి బాబా వారి పరంపర అని మొత్తం లోపల ఒక గుహ లోపల ఉందా? ఉంది, లోపల మొత్తం ఈ పక్క అది దాన్ని రెడీ చేయాలని చెప్పేసి ఉంది. కాబట్టి టేక్ కొంచెం టైం, కొద్దిగా సమయం తీసుకొని అది కూడా దాన్ని కూడా రెడీ చేస్తుంది. అది బాబా చరిత్ర మొత్తం కూడా అక్కడ ఒక ఇది రాయడం కాకుండా జస్ట్ ఒక శిలారూపంలో ఒక చరిత్ర మొత్తం బాబా పుట్టినప్పటి నుంచి సమాధి వరకు మొత్తం మొత్తం హిస్టరీ అంతా వస్తుందా అందులో? మొత్తం హిస్టరీ అంతా బొమ్మలతోటి ఇది మూర్తి తయారు చేసి అక్కడ పెట్టేస్తాం. అలా మొత్తం మీరు చూస్తే తెలుస్తుంది. చిత్రలేఖనం రూపంలో, బొమ్మల రూపంలో సామాన్య భక్తులకు కూడా అర్థమయ్యే విధంగా ఉంటుంది అంటారు. అంతా రెడీ అయిపోయింది, ఓన్లీ తయారు చేయటది. ఇప్పుడు కొంచెం అది ఏంటంటే కొంచెం బడ్జెట్ ఉంది కాబట్టి జస్ట్ వెయిటింగ్ చేస్తున్నారు. అది చాలా బాగుంటుంది. అక్కడ ఎన్ని బాగా తయారు చేసాము. అక్కడ అన్ని స్వామివారి విగ్రహాలు, అది రేపు మనం చూస్తే కూడా తెలిసింది. అక్కడ విగ్రహాలు ప్లస్ అక్కడ మొత్తం బావి అన్ని పెట్టాము. ఇప్పుడు ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి కానీ లేకుంటే ప్రతి గురువారం మీరు చేస్తున్నటువంటి అన్నప్రసాద వితరణకి కానీ అంటే ఓన్గా మీరే చేస్తున్నారా లేకుంటే ఏదైనా భక్తుల సహకారం, దాతల సహకారం? భక్తుల సహకారం ఉంది, లేనప్పుడు మేము చేస్తున్నాం. మీరే చేస్తున్నాం. ఎక్కువ మా సహకారమే, ముఖ్యంగా మీరే అది మేనేజింగ్ ట్రస్టీలుగా మీరే చేస్తున్నాం. ఇంకా మున్ముందు ఏదైనా ప్రత్యేకమైన భవిష్యత్ కార్యాచరణ ఉందా? ఈ టెంపుల్ని ఇంకా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలనేటటువంటి ఏదైనా ఒక ప్రత్యేక కార్యాచరణ ఏమైనా అనుకున్నారా, ప్రణాళిక? అంటే అంత చేయడానికి కూడా ప్లేస్ కూడా లేదు. ఉన్న ప్లేస్ని ఇప్పుడు ఆ గుహ తయారు చేస్తే మెజారిటీ ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ అన్ని సమకూర్చినట్టే. అది ముఖ్యంగా మీకు ఒక మంచి యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో ఒక మంచి రిసార్ట్స్ను నిర్మించారు, తర్వాత శ్రీ సాయి ఓంకారేశ్వర క్షేత్రాన్ని నిర్మించారు. ఇంకా మీ భవిష్యత్ లక్ష్యం ఏముంది అసలు? మీరు భవిష్యత్తులో ఇది చేస్తే బాగుంటుంది, మాకు తృప్తి కలుగుతుంది అనేది మీరు ఏమైనా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు? ఇక్కడ పక్కనే ఒక 50 acres కొన్నాను, కొనేసి అక్కడ మొత్తం డెవలప్ చేస్తున్నాను. అక్కడ ఒక 10 acres లో పెద్ద రిసార్ట్ కడుతున్నాను. పెద్ద రిసార్ట్ ఒకటి కడుతున్నాను. అక్కడ కూడా వేరే టెంపుల్ కూడా ప్లాన్ చేస్తున్నాను. ఓకే, కుబేర స్వామి అంటే డబ్బునిచ్చే దేవుడు. ఒక పెద్ద రాక్ ఉన్నాయి, ఆ రాక్ రెడీ చేయాలని చెప్పి మొత్తం తయారు చేసాము. అది ఒక పెద్ద ప్రాజెక్ట్. అది 10 acres మొత్తం నాట్ ఫర్ సేల్, టోటల్ వచ్చి డెవలపింగ్ అంత ప్రాసెస్. ముఖ్యంగా మీతో మాట్లాడుతుంటే చాలామంది ఏంటంటే డబ్బున్న వాళ్ళు ముఖ్యంగా కమర్షియల్గా వెళ్ళిపోతుంటారు. అంటే కమర్షియల్గా బిజినెస్ చేసుకోవడం, 10 రూపాయలు లాభం సంపాదించడం. కానీ మీరు ఆధ్యాత్మిక భావంతో సేవా మార్గంలో కూడా మీరు వెళ్తున్న ఆలోచన కనిపిస్తుంది. ఎందుకు మీకు ఎక్కువగా ఈ ఆధ్యాత్మిక భావన, ఈ సేవా భావన ఎందుకు కలిగింది అంటారు? ఒకసారి స్వామివారి తత్వానికి అలవాటు పడితే ఇంకా అదే వస్తుంది, అంతే కదా. సంపాదించాలంటే అవే వద్ది. మనం సేవ చేయాలనుకుంటే సేవా భావాలు దాని సంబంధించిన వస్తుంటాయి నా ఉద్దేశం, అంతే కదా. ఈ దేవుడి సేవ చేసుకోవడం, దేవుడి ఇట్లా ఆలయాన్ని నిర్మించి భక్తులకు సేవ చేసుకోవడం, ఇటువంటి వాటి వల్ల మీకు మంచి సంతృప్తిని ఇస్తుందా? మీకు డెఫినెట్గా అదే సాటిస్ఫాక్షన్ అక్కడే వస్తుంది. మీరు పూర్తి స్థాయిలో సాటిస్ఫై ఉన్నారా? డబ్బు సంపాదించి ఎంత సంపాదించినా ఇంకా కావాలనిపిస్తుంది, కానీ సాటిస్ఫాక్షన్ మాకు ఈరోజు వచ్చి భోజనం వండిన భోజనం మొత్తం అయిపోయాయంటే హ్యాపీ. అంటే సరిపోతే మేము తయారు చేపిస్తాం, మళ్ళీ భక్తులు వెనక్కి పంపాము. ఎందుకంటే ఇంత దూరం వస్తారు, పై కింద నుంచి వస్తారు, వాడు వెనక్కి పోతే బాగుంటుంది. మళ్ళీ అగైన్ అవసరం ఉంటే తయారు చేసి భక్తులకు కావాల్సిన తయారు పెట్టిస్తామంట. అది దట్స్ అప్పుడు మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక భక్తులు వచ్చిన భక్తులు వెనక్కి పోకూడదు, అంతే కదా. వెనక్కి వెళ్ళకుండా వాళ్ళకి పూర్తి స్థాయిలో తృప్తిగా చేస్తారు. ముఖ్యంగా చివరిగా ఇప్పుడు మీరు ఈ నెల 30వ తేదీన స్వామివారి 8వ వార్షికోత్సవం శ్రీ సాయి ఓంకారేశ్వర క్షేత్రం 8వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మీరు ప్రత్యేకంగా ఏమైనా చెప్పదలుచుకున్నారు భక్తులకు కానీ స్థానికులకు భక్తులకు? ఈ వార్షికోత్సవాన్ని ఎట్లా విజయవంతం చేయాలని మీరు కోరుకుంటున్నారు? అందరూ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఇంకా బాగా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు 300 మెంబర్స్ వస్తారు, కానీ ఈసారి ఇంకా ఎక్కువ వచ్చి బాగా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మేడం, అసలు బాబా గారికి భక్తులు అంటేనే ఎక్కువ మహిళా భక్తులు వస్తుంటారు. మహిళా భక్తులకు మీరు ఏ విధంగా ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు? మీరు ఏం పిలుపునివ్వదలుచుకున్నారు? ఇక్కడ లోకల్ గా వచ్చే వాళ్ళకి వెహికల్ అరేంజ్ చేస్తున్నాను. వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సినవి అన్ని చూసుకుంటున్నాను. మళ్ళీ వాళ్ళని ఇంటి దగ్గర వదిలిపెట్టే వరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారా? టౌన్లో కానీ లోకల్గా కానీ ఇంకా బయట కానీ? బ్యానర్ పెడుతున్నాం, బ్యానర్లు పెట్టి ఏర్పాటు చేస్తాం. ప్రధానంగా అసలు ఈ సాయి ఓంకారేశ్వర క్షేత్రాన్ని నిర్మించడానికి మీరు రిసార్ట్స్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు సార్? అసలు 4 years అండి. 4 years అయింది. అంటే ఆ 4 yearsలో అంటే స్టార్టింగ్లో ఎందుకు నిర్మించలేకపోయారు దీన్ని? అంటే కొద్దిగా ఎందుకు సమయం తీసుకోవాల్సిన?
అప్పుడు ఆలోచన ఉంది కానీ బట్ కొంచెం ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పేసి కొంచెం బాగా మనుషులు రావాలి అని అంటే కనీసం తెలియాలి కదా. ఒకేసారి గుడి కడితే తెలియదు కదా. అది కాక గుడి బాగా కడదాము, ఏదో బాగా కడతాడు మంచి ఒక స్వామివారి సన్నిధిలో లక్ష్మణ స్వామి కొత్తగా బాగా రెడీ అవుతుంది కాబట్టి ఆ లెవెల్ కొంచెం ఉండేటట్టుగా బాగా కట్టాలి ఉద్దేశంతోటి కొద్దిగా సమయం తీసుకొని ఆ స్థాయిలో కట్టాలి. చూసిన భక్తులు కానీ స్థానికులు కానీ ఎవరు చూసినా కూడా అద్భుతంగా ఉంది టెంపుల్ అని ఉండాలనే మీరు సమయం తీసుకున్నట్టు. సార్ ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికైతే శ్రీ సాయి ఓంకారేశ్వర క్షేత్రం 8వ వార్షికోత్సవాన్ని పెద్ద ఎత్తున మేము విజయవంతం చేసేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులు కూడా స్థానికులు భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి శ్రీ సాయి ఓంకారేశ్వర క్షేత్రం మేనేజింగ్ ట్రస్టీ సభ్యులు వేముల వెంకటేశ్వర్లు గారు, వేముల సౌభాగ్య గారు కోరుకుంటున్నారు. ఈ విధంగా భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క 8వ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా శ్రీ సౌభాగ్య రిసార్ట్స్ తరఫున కూడా పెద్ద ఎత్తున సౌకర్యాలు కల్పిస్తున్నాం. చిన్న ఫంక్షన్ మొదలుకొని పెద్ద ఫంక్షన్ వరకు కూడా అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడికి భక్తులు యాత్రికులు వచ్చి ఇక్కడ తమ కార్యక్రమాలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని కూడా వారు చెప్తున్నారు. ఇది ఈనాటి అంశం. మళ్ళీ మరొక అంశంతో మరొకరితో కలుద్దాం. అప్పటి సెలవు. నమస్కారం. నమస్కారం సార్. Like and subscribe. Like and subscribe.